ఆ! నమస్తే. నా పేరు పుష్ప అమరేంద్ర. నేను బెంగుళూరులో ఉంటున్నాను. నేను లెవెల్ 1 అండ్ లెవెన్ టు రెండును కంప్లీట్ చేశాను. ఈరోజు లెవెల్ 2 కంప్లీట్ అయింది. నాకీ లెవెల్ 1 చేసేటప్పుడు నాకీ ఫ్రుటేరియన్ కవల అని చాలా ఇష్టముండింది. ఎందుకంటే నాకీ ఫుడ్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. ఈ ప్రాణ ఎనర్జీ అనే దాని గురించి డైరెక్ట్‌గా ఎర్త్ ఎనర్జీ మనకి దొరుకుతుంది అనేది నాకి తెలిసిండింది. ఎందుకు అంటే మనము ఇప్పుడు టైమ్ టు టైమ్ అనేసి ఈ టైంకి నేను ఫుడ్ తినాలా? లేకపోతే వేరే ఇంకేమో అయిపోతుంది అనేది, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది, ఇలాంటిది ఏమేమో ఒక బెంగలో మనం ఉండి మా హెల్త్‌ని మనం పాడు చేసుకుంటా ఉంటాము. ఈడ ఆర్గానిక్ ఫుడ్ కావాలా, తినాలా అనేది ఇలాంటి దాంట్లోనే ఉంటాము. ఈ ఫుడ్ సరిలేదు, ఆ ఫుడ్ సరిలేదు అనే దాంట్లోనే ఉంటాము. ఇక్కడ ఒక నిరాహార సంయమా అని ఏమి నిరాహార సమయమా, ఒక ప్యాటర్న్ చేంజ్ చేస్తా ఉండం. ఫుడ్ విధానం చేంజ్ చేసుకుంటూ ఉండాము. ఎప్పుడు ఆ మసాలా, ఈ మసాలా అనుకోని తినుకొనుంటాము. ఈడ ఒక్క ఫ్రూట్సు, ఒక్క లిక్విడ్ ద్వారా మన హెల్త్ ఎంత బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేది ప్రాక్టికల్‌గా చూస్తుండాము. మేమంతా నాలెడ్జ్ వైస్ ఇంటా ఉండాము. చెప్తారు కదా! అన్ని తట్లోనూ స్విమ్మింగ్ ఎట్లా చేయాలా అని అన్ని మాన్యుయల్స్‌లో ఇచ్చింటారు. ఎప్పుడు నీళ్ళ పడతదా అది ఎట్లా అనేది ప్రాక్టికల్‌నెస్ ఒస్తుంది. అట్లా మనకి ఈ చైతన్య సార్ వచ్చేసి మనకి ప్రాక్టికల్‌గా ఎట్లా మనము మమ్ముల్నే మెంటలీ, ఫిజికలీ స్పిరిచ్యువల్లీ ఎట్లుండొచ్చు అనేది ప్రాక్టికల్‌గా మనకి వీళ్ళు నేర్పించేదానికి ఇదొక బ్యూటిఫుల్, వండర్‌ఫుల్ ఇంకా ఎట్లా చెప్పొచ్చు, ఇంకా ఏం వర్డ్ యాడ్ చేయొచ్చు. సో, అంత బాగుంది. ఫస్ట్ లెవెల్‌లో నేను చేసినప్పుడు నాకి క్రేవింగ్స్ అనేది ఆమెటికి ఆమెటికి నొప్పులంతా చాలా బాగా ఎప్పుడు వెయిట్ రెడ్యూస్ అవుతుందో బాడీలో ఉండే పెయిన్ అంతా పోయేస్తుంది యాక్చువల్లీ. ఇదొకటి. ఆమెటికి ఆహ్, ఏమేమో అపోహలుంటుంది. అదంతా తొలగుతుంది. యాక్చువల్లీ నాకేమైంది అన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు బాడీ లెవెల్లు చాలా చెప్తారు కదా! లైట్‌గా ఉంటా ఉండింది. ఏం ఏం థింక్ చేస్తాము, ఏం మాట్లాడుతా ఉన్నాము అదంతా చాలా బాగా తెలుస్తా ఉండింది. 3 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. ఆమెటికి ఇంకా యాల కాలేదు. ఉత్తి ఫ్రూట్‌లోనే ఉన్నాను అని అనుకుంటా ఉంటిని. సెకండ్ లెవెల్ చేసినప్పుడు ఇంకా బాగా బాడీ షేప్ ఒస్తుంది, ఇంచ్ లాస్ అవుతుంది అని చెప్పారు. సో, ఫస్ట్ లెవెల్‌లో వచ్చేసి నాకి ఒక జస్ట్ ఒక ప్యాటర్న్ అంటే ఫుడ్ తినే ప్యాటర్న్ చేంజ్ చేసేదాని వల్ల ఇంత గ్రాడ్యుయల్ చేంజెస్ వస్తుందా అనేది నేను చూడగలిగాను. ఆమెటికి సార్ వచ్చేసి ఎవ్రీ సెషన్‌లోను ఎంతో బాగా అందరినను పలకరించేది విధానము, ఆమెటికి ఏమే ప్రాబ్లమ్ ఉంటేనో అంత పేషెన్స్‌గా విని దానికి పరిహారం ఇస్తారు. మనకి ఒక క్లాస్ అవుతే మీది ఇది క్లాసు అని పంపించేది కాదు. దాన్ని విని దానికి తగేసి పరిహారము ఇస్తారు. ఏ లెవెల్‌లో అవుతాయి. ఫిజికల్ లెవెల్‌లో, మెంటల్ లెవెల్‌లో, స్పిరిచ్యువల్ లెవెల్‌లో అన్ని లెవెల్ పరంగాను వాళ్ళు సజెషన్ ఇస్తా ఉండరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. ఎలా అంటే ఒకే ఒక స్టేజ్ పైన అన్ని సొల్యూషన్ మనకి సిగ్తా ఉంది అంటే ఇట్ ఈస్ వెరీ నైస్. ఎలా అంటే మనము డాక్టర్‌తో పోతే కాలు నొప్పిన అంటే కాలుకి ఒక స్పెషలిస్టు, చెయ్యికి ఒక స్పెషలిస్టు, హెడ్‌కి ఒక స్పెషలిస్టు. అయితే ఈడ అన్ని స్పెషలిస్టు ఒకేసారు ఈడే ఉండారు. సో, అందువల్ల చాలా బాగా మనకి వి కెన్ రీచ్ ఈజీలీ అండ్ వి కెన్ టేక్ గైడెన్స్ అండ్ ఆల్సో ఆహ్, స సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎల్ 2లో వచ్చి సత్యనిష్ట సంయమ అనేటప్పుడు నాలెడ్జ్ అన్ని తట్లు ఉంది. అయితే మనము ఆహ్, దాన్ని ఎట్లా తీసుకోవాలా అనేది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. ఎట్లా అంటే, మా పేరెంట్సు ఇట్లా పోవాలా అని చెప్పిస్తారంతే. స్కూల్‌ల మార్క్స్ వచ్చే పరంగా ఉంటుంది. అయితే ఈసారి ఏం చేస్తా ఉండారంటే, టీచరు ఎనకాల కట్ నిలుసుకొనుంటే మనం చేస్తాం ఆ పని. అవతే వీళ్ళు కట్ ఎత్తుకోలేదు. అవతే ఎంత చేస్తా ఉండారా లేదా అనేది ఎవ్రీ యాక్షన్‌లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రీచ్ అయ్యి అడుగుతా ఉండారు. అప్పుడు అట్లుండేటప్పుడు మేము ఎక్కడను
వేరే సత్య అని ఉండేనప్పుడు మేము సత్యంలో ఉండామా అనేది మేము ప్రూవ్ చేసుకోవాల్సి పెడుతుంది. మనకు మనం ప్రూవ్ చేసుకోవాల్సి పెడుతుంది. అందువల్ల గురువుకును మనము మా అది సత్యంగా ఉండము అని మేము చూపియాల్సి పెడుతుంది. సో, అందువల్ల ఈచ్ అండ్ ఎవ్రీ మొమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ సత్యం మాట్లాడుతుండామా? సత్యంగా ఉండామా? అట్లే వర్క్ యాక్షన్‌లో ఉండామా? అనేది మేము చూసుకుంటా ఉండాము. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్ప్రి. వాళ్ళు మిలిటరీ ఫోర్స్ గురించి చెప్ప్రి. ఆర్మీల. వాళ్ళు పని జస్ట్ దిగామా అనేదే ఇంపార్టెంట్. అది అచీవ్ చేసామా లేదా దట్ ఈస్ సెకండరీ. సో, ఎప్పుడు మనము అంత కాన్ఫిడెంట్ లెవెల్‌ల మన మదర్ ఎర్త్‌కి, మన భారత మాతకి అని దిగుతామో, అప్పుడు మనది 100% ఆఫ్ ఎఫర్ట్ దాంట్లో ఉండేదాని వల్ల సెకండరీ అది అచీవ్ చేస్తామా లేదా డజంట్ మ్యాటర్. దట్ ఈస్ సెకండరీ. సో, అది నాకి చాలా బాగా ఇష్టమయింది. సో, అట్లే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్‌ని మనం అట్లా చేయాలా అనేది నాకి తెలిసింది. సో, ఇలాంటి గైడెన్స్ ఇస్తూ ఒక్కొక్క యాక్షన్‌ను మనము మనము స్టెప్ పెట్టితే డెఫినైట్‌లీ దాంట్లో మనం అచీవ్‌మెంట్ అనేదే చూస్తాము. సక్సెస్ అనేదే చూస్తాము. సపోజ్ అట్లా రాలేదు అంటేను వి హావ్ దట్ ఎక్స్‌పీరియన్స్. దట్ ఈస్ గ్రేట్ అని అనిపించింది. లెవెల్ 2లో వచ్చినప్పుడు ఇదంతా ప్రాక్టికల్‌గా నేర్సేకి మనకి తెలిసింది. అదే ఇంకొకసారి రిపీట్ చేస్తుండాను. మదర్స్ గైడెన్స్ ఇవ్వగలరు అంతే. స్కూల్‌లో ఆ పాఠం నేర్పించగలరు అంతే. వీళ్ళు ఉండుకొని ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచ్యువల్లీ ఒక డైరెక్షను మన మనతో పాటు నిలుసుకొని వాళ్ళు ఇంత బాగా మాకి చూపిస్తుండారు. యాక్షన్ తీసుకునేనట్టు చేస్తుండారు. యాక్షన్‌లో లేదు అంటేను ఓకే. యూ కెన్ డూ, యూ కెన్ అచీవ్ అని ఒక గైడెన్స్ ఇస్తుండారు. దట్ ఈస్ సో గ్రేట్. ఇంచ్ లాస్ చాలా బాగా అయింది. నాకి నా ఏజే చాలా తక్కువ అనిపిచ్చేస్తా ఉంది. నేను ఇంత చిన్న పిల్లయిపోయిండానా అని అనిపిస్తా ఉంది నాకి. 2 డేస్‌ని కానీ నేను గమనిస్తా ఉండాను. నాలో ఏమైందని గమనిస్తా ఉన్నాను. ఫస్ట్ లెవెల్‌ల వెయిట్ లాస్ బాగా అయింది. సో, ఆఫ్‌కోర్స్ ఇంచ్ లాస్ అయింది. బట్ ఇప్పుడు ఇంకా డ్రాస్టిక్ లెవెల్‌లో ఇంచ్ లాస్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీవన్ షుడ్ ఆహ్, ఈ ఒక్క ప్రోగ్రామ్‌ని మీరు పాటిస్తే చాలా బాగా ఆహ్, లూజ్ అయ్యేది చాలా ఉంది. గెయిన్ అయ్యేదిను అంతే ఉంది. లూజ్ ఏమేమవుతారో తెలిసినా? వెయిట్ లూజ్ అవుతారు, యాంగర్ లూజ్ అవుతారు, ఎమోషన్ లూజ్ అవుతారు, అండ్ మీ ప్రాబ్లమ్స్ లూజ్ అవుతారు. ఇదంతా లూజ్ అవుతారు. అచీవ్ చేసేదేముంది? అదే పాజిటివ్ సైడు, అదే దీని సైడు. సో, ఇంత బాగా ఉంది. వండర్‌ఫుల్‌గా ఉంది. ఎవరు కావాలంటే చేయొచ్చు. నేను ఇంకొకటి చూస్తుంటాను. ఆమెటికి ఇంకొకటేం చూస్తుండాను అంటే ఆహ్ దీంట్లో ఏజ్ గ్రూప్ లేదు. జస్ట్ ఏ నంబర్ అనేది ప్రాక్టికల్‌గా నేను చూస్తా ఉండాను. సో, 76 ఇయర్స్ అనేవాళ్ళు, 80 ఇయర్స్ అనేవాళ్ళు, 70, 60 ఇయర్స్ అనేవాళ్ళు చాలా బాగా ఆహ్, మాట్లాడుతా ఉండారు. అంతే ఎనర్జిటిక్‌గా యంగ్‌గా తెలుస్తా ఉండారు, మాట్లాడుతా ఉండారు. అండ్ ఇంకొక వండర్ అంటే నా కూతురు 10 ఇయర్స్. నన్ను చూసేసి దానికి వేరే ప్రోగ్రామ్స్ అంతా చూస్తా ఉంటుంది. ఏం చేస్తుంది అంటే ఆడ డయట్ ఇట్లు ఫాలో చేయాలా, ఇట్లు ఫాలో చేయాలా, ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేయాలా అట్లంతా ఉంటుంది. నా కూతురు మమ్మా ఇప్పుడు జ్యూస్‌లోనే ఫుడ్ నింపుకుంటూ ఉండారు కడుపు. తిరగా 2 డేస్ తినేకి వేరే ఇస్తుండారు మీ గురూజీ. ఇంకేమి ఫుల్ హ్యాపీ నేను చేస్తున్నాను. అది చేసి నాకిన బాగా 24 డేస్ ఈ రోజుకి కంప్లీట్ చేసింది. కంప్లీట్ చేసి స్కూలుకి పోయింది. యాక్చువల్లీ నేను దానిలో చాలా నేర్సాను. ఎందుకంటే ఒక్క టైమును ఫుడ్ తినకుండా ఉండలేదు ఆ పిల్ల. అలాంటిది జ్యూస్ తాగింది. ఫుల్ అట్టే స్ట్రెచ్ నైట్ వరకును ఉండగలిగేది. నీళ్ళు తాగేది. ఈ ఫ్రూట్ జ్యూస్ చాలు అనేది తాగేది. ఒక్కొక్కసారి జ్యూసే తీసుకోలేదు. ఉత్త నీళ్ళనే ఉండేది. అట్లంతా చేసి తన్ని తాను ఆల్టర్ చేసుకునేది అది. షీ ఈస్ ఆల్సో లాస్ట్ 3 కేజీస్. 52 ఇంకా 48కొచ్చింది. సో, షీ ఈస్ ఆల్సో లాస్ట్ 3 కేజీస్. షీ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ దానిలో నేను ఎక్కువ కోపం ఉంటా ఉండేది. ఆమెటికి ఎక్కువ యాంగర్, షార్ట్ టెంపర్ చూస్తా ఉంటిని. అదంతా చాలా బాగా పోయింది. సాఫ్ట్ నేచర్ అంటే
యాంగర్‌నెస్ తక్కువయింది. ఫోకస్డ్ అయింది. సో, ఇదంతా చాలా బాగా చేంజ్ వచ్చింది. సో, డీప్ గ్రాటిట్యూడ్. దెన్ వాట్ ఎల్స్ వి వాంట్ ఇలాంటి సార్ ఉంటే థాంక్స్ ఎ లాట్ డీప్ గ్రాటిట్యూడ్. థాంక్ యూ. సో, అందరూను మీరు నాట్ ఓన్లీ ఫిజికల్లీ కాదు, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషన్ లెవెల్‌లో, స్పిరిచ్యువల్‌లో అన్ని పరంగాను ఒక ఏమంటారు? ఒక రూఫ్ కింద మనకు అంతను దొరికేస్తా ఉంది. సో, దట్ ఈస్ యూ హావ్ టు గ్రాబ్ ద ఇది మీకేం ఎట్లు కావాలో మీరు తీసుకోవాలా అనేది నేను అనుకుంటున్నాను. థాంక్స్ ఎ లాట్. జై 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 హిందూ చైతన్యం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.